నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ యుఎస్ సమ్రాట్ 999 ఏది నిజం. మన మెంటల్ కృష్ణ మొన్నటిదాకా నోటుకొచ్చినట్టు ఆయన మన మెంటల్ కృష్ణ, మన సైకో కృష్ణ, మన పోసాని మురళీకృష్ణ, గురువు గారి భార్యనే నా దగ్గర కత్తుంటే పొడిచి చంపేసేటోన్ని అని ఔలా మాటలు మాట్లాడి మన మెంటల్ గాడు రాజకీయాలకి గుడ్ బై అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఇవాళ పొద్దున్న. ఎందుకంటే వీళ్ళని గాడు గీడు అని ఎందుకు అంటున్నాం, ఏజ్లో పెద్దన్నోళ్ళు అని అంటే మళ్ళీ వ్యూవర్స్కి అందరికీ చెప్తున్నా, వీళ్ళకి ఇట్లా చెప్తేనే అర్థమవుతుంది. వీడు మాట్లాడిన మాటలు, వీడు తీసే ఔలా లాజిక్స్, వీడు ఫిలిం స్టార్స్కి, మెగాస్టార్కి, ప్రభాస్ గారికి, మహేష్ బాబు గారికి ఈయన డైరెక్షన్లో చేసిన అవమానము కిలోమీటర్లు నడిపించారు మాకు. ఏది లాస్ట్ టైం సీఎంని కలవనికి పోతే అసలు ఎక్కడన్నా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో దునియా మంది చీఫ్ మినిస్టర్లు ఉండే ఎప్పుడు కూడా కళాకారులను ఇంత ఘోరంగా అవమానించలే మన జగన్ అన్న అవమానించినట్టు. అదంతా ఇండైరెక్షన్లోనే అయింది. వీడు బూట్ల మాలేసు, బూట్ పాలిష్ చేసుకునేటోడు, షూ పాలిష్ గాడు కాబట్టి వీడు పాపం హీరో అయ్యే ఫేజ్ కాదు. వీడు 2-3 సినిమాలు తీసిండు హీరో తిరిగా కూడా. అవి కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. నాకు తెలిసి ఏదన్నా మనం చూస్తుండే ఆపోజిట్ ఫ్యాన్స్ వాళ్ళు హీరో పోస్టర్లకి పెండ కొడుతుండే. ఫస్ట్ టైం వీడు సినిమా తీసినప్పుడు ఏమైందంటే, ఈ మెంటల్ కృష్ణ గారు సినిమా తీసింది అంటే కుక్కలు, గాడిదలు, బర్రెలు ఇవన్నీ డైరెక్ట్ పోస్టర్ మీదనే అట్లా అయింది. అందుకే ఈ ముఖం ఇట్లా తయారైంది. ఏదో నాకు తెలిసి అడ్డమైన రోగాలు కూడా ఉన్నాయని అట్లీస్ట్ చూడంగానే అనిపిస్తుంది. పాలిపోయినదవా చూద్దాం అసలు ఈడేమంటుండో. ఏదో కొత్తగా వింటున్నా, జైసీ కర్నీ వైసీ బర్నీ. అరే నీ తుపెల్మోకపోడా, అరే తుపెల్మోకపోడా, జైసీ కర్నీ వైసీ బర్నీ కాదు. జైసా కరోగే వైసా భరోగే. తుమ్ జో అభి భర్ రే నా, అభి తెరా జీ భర్ దేంగే. జీ అంటే అక్కడ మధ్యలో 2 ఏలు వస్తాయి, తర్వాత అండ్ అన్న సౌండ్ వస్తుంది. బర్కే దేంగే. నీకన్నా అరే నువ్వు మాట్లాడిన దాంట్లో వాళ్ళ మదర్ని తిట్టినావు ఫాల్తూ. ఇన్ని ఇట్లనే తిట్టాలా? వాళ్ళ పిల్లం బిడ్డలని తిట్టినా అంటే తిట్టలేదురా? క్వశ్చన్ కాదురా, నథింగ్. లోడే అన్న, లోడే తప్పు కాదు రే. క్వశ్చన్ కాదు, క్వశ్చన్. ప్లీజ్ అరే ప్రతి ఒక్క దానికి ఒకటి దొరికేటట్టుంది. నేను నన్ను నా కుటుంబాన్ని ఎట్ట తింటే నేను గెలుస్తాను, నేను అలాగే నీకు తెలియాలా, నాకంటే నీకు తెలియాలి. చూడు ఇప్పటికీ సిగ్గు లేకుండా 6 వేలు కొడుతుండు. ఇన్ని డే అనకుండా సార్ అయ్యగారు అని పిలవాలి. ఆయన్ని చంద్రబాబు గారిని అను అనరా, నీకు దమ్ముంటే అను. నువ్వు ఊరికే బలుపుతో వీళ్ళని తిట్టాడు అని చెప్పండి. చెప్తా ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, మినిస్టర్స్ని, ఎమ్మెల్యేస్ని, ఫ్యాన్స్ని ఎన్ని తిట్టినవరా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి? మర్చిపోయినావా? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇంటర్లో నెల్లూరులో చేసిన, గుంటూరులో చేసిన అంటే 2 చేసిండని వీడు ఒక పెద్ద సిబిఐ డిటెక్టివ్. వీడు ఈ మల్లిగాడు వీడు పెద్ద సిబిఐ డిటెక్టివ్. అరే ఫస్ట్ ఇయర్ ఇప్పుడు నేనే చూసుకోరా, ఫస్ట్ ఇయర్ బైపీసీ తీసుకున్నా, మనతో కాలే. సెకండ్ ఇయర్ సిఈసి తీసుకున్నా. సో 2 కాలేజీలలో చదివినా అంటే 2 ప్లేస్లలో చదివినట్టు కాదురా ఫాల్తూ. చాలా మంది ఎంపీసీ నుంచి ఎంఈసీకి షిఫ్ట్ అవుతారు, ఎంఈసీ నుంచి సిఈసీకి అవుతారు, సిఈసీ నుంచి ఎంఈసీకి అవుతారు. వాళ్ళ ప్రాస్పెక్ట్ ఏది బాగుంటుంది అని. ఎందుకంటే 2-3 సబ్జెక్ట్స్ కామన్ ఉంటాయి కదా అప్పట్లో ఇంటర్మీడియట్లో. సో ఎందులోకి పోతే నీకెందుకు వచ్చిందిరా గజ్జికి దొరుకుతా జాలిం లోషన్కి వచ్చినట్టు. ఇంక జాలిం లోషన్ బాగా రోజంతా కావాలా, మొత్తం జాలిం లోషన్ పట్టిస్తే కానీ ఇంకున్న గజ్జి పోదు. ఈసారి తాగురా నువ్వు కొంచెము, వీడు కొంచెం తాగితే అప్పుడు నోట్లున్న గజ్జి పోతుంది. గజ్జి నా కొడక. ఇప్పుడు రాజకీయాలు మానేసే కదా, ఇప్పుడు ఈ కుటుంబం కూడా మార్చి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతుంది. పో మిగే
దానికి శిక్షగా నువ్వు అన్యాయంగా తిట్టావు, అన్యాయంగా విమర్శించావు. అన్యాయంగా తిట్టినవు, అన్యాయంగా విమర్శించినవు, నీకు సంబంధం లేని టాపిక్, నీకు జగనన్న జోకాలంటే జగనన్న జగనన్న ఒకసారి జిప్పిప్పు అని అలా, అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి నీ పాపులారిటీ తెప్పించుకోవాలని అనుకోకు. ఇప్పుడు నువ్వు పెద్దోడివి, నిన్ను కూడా ఇట్లా అనద్దు. మేము ఎందుకు అంటున్నాము? నువ్వు అట్లాంటి చిల్లర వాగుడు వాగినావు కాబట్టి అన్నావు. వాళ్ళేం మాట్లాడలే కదా. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ 4 years 3 years జగన్మోహన్ రెడ్డి గారు అనే సంబోధించారు. వాళ్ళు దత్తపుత్రుడు గిత్తపుత్రుడు అని చెత్త లాంగ్వేజ్లు మాట్లాడింది మీ పార్టీ వాళ్ళు. అందుకే జైసా కరోగే వైసా భరోగే. మళ్ళీ అని మీరు ఎవరన్నా ఒక్కరన్నా నీ నోట్లో ట్రైన్ పోయేటట్టు ఉంది. నేను కన్విన్స్ చేయలేకపోతే నిజంగా నేనే ఒళ్ళు బలి చేశాను. నీ కొల్లు వలిసింది. ఓకే, నీ కొల్లు వలిసింది. మా అబ్బాయిని పిల్లలు నానమ్రా, నువ్వే ఫాల్తుగా నువ్వు మీ ఫ్యామిలీలా. ఇక్కడ పిల్లలు నానము, నీ పిల్లం నానము, నువ్వే ఫాల్తుగానివి, నువ్వే అవలాగానివి, నువ్వే టుల్లిగానివి. అతికించుకొని వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతారు. అమ్మకం చూపించారు. మింగేయ్ ఎప్పుడు తప్పు చేయలేదా? ఎప్పుడు తప్పు మహాత్మునివి, మంచోడు. తప్పు చేసినోడు కూడా నా లైఫ్ లో నేను తప్పులు చేసినా దాన్ని రెక్టిఫై చేసుకున్నా అని చెప్తాడు. ఎంత పెద్ద లీడర్ చూడండి, ఎంత పెద్ద సైంటిస్ట్ కానివ్వండి, వాళ్ళు ఏం చెప్తారు అంటే నా లైఫ్లో నేను చాలా మిస్టేక్స్ చేసిన బట్ ఐ లెర్న్ ఫ్రమ్ దోస్ మిస్టేక్స్ అంటాడు. ఈడంటే ఇప్పటి వరకు తప్పు చేయలేదంట. ఏది మొత్తం జాలిం లోషన్ గాడు, మెంటల్ జాలిం లోషన్. వీడిని నోట్లో పోయాలా, అప్పుడు కరెక్ట్ అవుతుంది. ఏ జాలిం లోషన్ నోటికి బట్టిన గజ్జ వదులుతుంది. నన్ను అడిగే చాలా పార్టీలు పెద్ద పీకుడుగా నీడు మరి చాలా పార్టీలు అడిగినాయి అంటే డబ్బులు నా దగ్గర ఉన్నాయండి. 100 కోట్లు పైగా సంపాదించు. నువ్వు బ్యాలెన్స్ చేసి సంపాదించినాయి రావి. ఈడేమైనా పెద్ద సినిమా చూసిండా, బాహుబలిలు ఉన్నాడా ఇంక డబ్బులు ఉండడానికి? వీడు బ్యాలెన్స్ చేసి సంపాదించిండు. మరి ఏది అసత్రుడు నాలాంటి వాటి మాట తీసుకోలేదా? మీరు తీసుకోలేము. దాన్ని తిట్టాలా, కేసు వెయ్యాలా? నేనేమన్నా దేశద్రోహినా? దేశద్రోహివి అంతకన్నా ఎక్కువ చేసినావు నీ గజ్జిదాంతో. బయట పడతాయి అవి కూడా, భయపడదు. కిడ్నాప్ చేశాను మీరు చెప్పండి. చేసావు. ఏమి దీనికి లెమన్ జ్యూస్ తాగి మన వైసీపీ వాళ్ళు లెమన్ జ్యూస్ తాగి అదే లాంగ్వేజ్ వచ్చింది. చేసావా చూసావా అని మాట్లాడుతుంది వీడు కూడా. మీరు కూడా ఇంత వేస్తానా ఇంతని ఈడ జర గుంజుడు ఈడు ఫాల్తో. ఇప్పుడు లొల్లు అంటే ఏంది అంటే ఈడు నేను చాలా మంచోన్ని, నేను లైఫ్లో మిస్టేక్స్ చేయలే, ఇప్పుడు నన్ను అనవసరంగా ఏమనకండి, నా జీబా గలగొట్టకండి, కావాలంటే నేను ఈ ఊరు దేశము వదిలేసి వెళ్ళిపోయి ఎక్కడన్నా బతుకుతా. లెమన్ జ్యూస్ తాగి పైసలు సంపాదించిండు, బ్యాలెన్స్ చేసి పైసలు సంపాదించిండు, జోకి పైసలు సంపాదించిండు. ఆ పైసలతో ఎడికన్నా పోతాడు. ఆడపోయినప్పుడు ఇంకొక పంచ్ ప్రభాకర్ లాగా అదే లంచోడకాలా అని ఇంకొక లంచోడక, ఇది గజ్జి లంచోడక, అది వేరే లంచోడక. ఇట్లాంటి వాళ్ళు అందరు కూర్చొని ఇప్పుడు మళ్ళా నేను పద్ధతిని, నేను ఎప్పుడు గారు అని సంబోధించిన అని పబ్లిక్ని మళ్ళీ పిచ్చోళ్ళని చేయడానికి ట్రై చేస్తారు. వీళ్ళు మాట్లాడిన మాటలు ఏడికి పోలే. మీరు యూట్యూబ్లో పోసాని అబౌట్ పవన్ కళ్యాణ్, పోసాని అబౌట్ చంద్రబాబు నాయుడు గారు, పోసాని అబౌట్ లోకేష్ గారు, పోసాని అబౌట్ జనసేన, ఎట్లా వింటున్నావురా నువ్వు? నీకు సంబంధం లేదు దాంట్లో. మళ్ళీ ప్లేయర్ అప్పుడు నా భార్య బిడ్డలు సరిగ్గా చూసుకోకుండా 24 గంటల సినిమా వీడు సినిమా అంటా అంటే నాకు వీడు ఏమేం సినిమాలలో ఏమేం పెద్ద చేసిండా అని అనుకుంటున్నా. కానీ నాకు అసలు వీడు హీరోగా లేకపోతే అమ్మ ఈయన క్యారెక్టర్ గుర్తుపట్టేటట్టు నేనైతే ఫస్ట్ సినిమాలో ఏదో చూసింది మన జెమినీలో హ్యాండ్ అని పోయి వెన్నుపోటు పొడుస్తాడు చూడు వెంకటేష్కి. అదే ఈయన ఎప్పుడు వెన్నుపోటు, ఎప్పుడు ఈ గజ్జినోరు, ఎప్పుడు ఇట్లాంటి గజ్జు బతికైంది. అంతా జూనియర్ ఆర్టిస్ట్ రోల్ తప్ప వీడు పెద్ద పీకి చేసింది లేదు. మొన్న టెంపల్లో 2-3 మంచి సీన్లు పడ్డాయి. పూరి జగన్నాథ్ పుణ్యమా అని 2-3 ఎంతో సంపాదించుకున్నాడు. 2-3 ఏళ్ళు నోట్లా పోయినాయి. ఆ బలుపుతోని ఏదో పెద్ద పీకి ఎమ్మెల్యే అయిపోదాం అనుకున్నాడో, ఎంపీ అయిపోదాం అనుకున్నాడో, లేకపోతే
మా రోజక్కకి కాంపిటీషన్ లాగా ఈడు కూడా స్పోక్స్ పర్సన్ అయిపోదాం అనుకున్నాడో తెలియదు, కానీ ఇంకేమైనా పొజిషన్ ఇచ్చినట్టున్నారు ఫిలిం దాంట్లోనో ఎందులోనో. ఆ బిస్కెట్లు తింటా బతుకుతాడు. ఈయనతో పాటు ఇంకొక ఆమె వస్తుంది, గ్రేట్ లేడీ, అనుకుంటా మాట్లాడుతుంది. ఆమె ఎవరు? లక్ష్మీ పార్వతి. ప్రసాని కృష్ణ నేను అనవసరంగా అన్నారే అనుకుంటా. వాళ్ళు ఈడు ఆ బరగంతోడు ఆర్జీవి గాడు వీళ్ళు సుధరాయించరు. వీళ్ళు సొసైటీకి పడ్డ గజ్జి. ఈ గజ్జికి జాలిం లోషన్ ఒక్కొక్కళ్ళు నూకలేస్తే తప్ప వీళ్ళకి సొల్యూషన్ లేదు, వీళ్ళకి ఇది లేదు. జైల్లో కూడా వీళ్ళకి 3 పూట్ల అన్నంలో జాలిం లోషన్ వేస్తే వీళ్ళ నోటికి పట్టిన గజ్జి వదులుతుంది అని నా రిక్వెస్ట్. నేను ఇంత స్ట్రాంగ్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ సొంటోళ్ళకి సార్ పోసాని కృష్ణమురళి గారు మీరు తప్పు మాట్లాడారు అంటే యాక్టింగ్ మింగుతారు వీళ్ళు. నేను ఎప్పుడన్నా అన్యాయంగా అన్నానా? ఏందిరా నీ స్టైల్? చేతులు కట్టుకొని సారీ అని చెప్పు, అప్పుడు క్షమిస్తారు, లేకపోతే మళ్ళీ బొక్కలేసి జీవాలు కొడతారు. ఎనీవేస్ ఇసొంటి గురించి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకూడదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇసొంటి అవలగాళ్ళని దయచేసి నమ్మకండి. ఈ లేడికి పోరు, ఈ నిన్నే దాక్కుంటారు. మళ్ళా టైం రాగానే ఇలా గజ్జినోరు ఇల్లు షురు అవుతుంది. ఇట్లాంటిది రిపీట్ కాకుండా బొక్కలేసి జీవాలు కొట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.